అవుతారు. ఈసీ కమిషన్ దగ్గర ఉన్న ఫైల్‌ని అడగడానికి రాజాధికారం గావాలా? రాజాధికారం గావాలా? మొదటి సంఘం ఎక్కడ పోయింది? ఎలా మాయమైపోయింది? ఎప్పుడో రాజకీయం మనకుంది. అయినా బీసీఏ సాధించలేకపోయినాం. ఎందుకు? వీళ్ళ భవిష్యత్తు గురించి ఏ ఒక్క నాయకుడు గాని, ఏ ఒక్క సంఘం గాని ఆలోచిస్తున్నాయా? లేవు. మరి ఎలా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్‌కి రెడీ అవుతున్నారు? దేనికి రెడీ అవుతున్నారు? మళ్ళా మద్దతుగా ఈ ఎలక్షన్ గురించి ముందుకు పోతున్నారు. ఎందుకు? దేనికి కారణం? ఎన్నో సభలు పెట్టుకున్నాం. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా? కాలేదు. మరి ఎందుకు మరి బీసీఏ గురించి మరి ఎక్కడ ధర్మ పోరాటం ఎక్కడుంది? ఏమైంది? దాని గురించి ఎవరు మాట్లాడుతుర్రు? లేదు. అందరూ మంచివాళ్ళే. అన్ని సంఘాలు మంచివే. సభ్యులు మంచోళ్ళే. కానీ ఏం ప్రాబ్లమ్ ఏమైంది? మన వాళ్ళు 42కు రిజర్వేషన్‌కి మద్దతుగా పలుకుతుర్రు. ఎవరికి లాభం? ఈ సమస్యని అడగడానికి రాజ్యాధికారాన్ని రాజకీయంగా చేస్తుర్రు మన వాళ్ళు. బీసీ కమిషన్ దగ్గర ఉన్నదానికి సీఎంని అడగలేని వాళ్ళు మనం ఎందుకున్నట్టు? ఇక చూడండి, బంజారా అని పేరు ఉందా? వేరే వాళ్ళు వర్గాలు ఏ పంపినటువంటి విధంగా లేదు. ఎక్స్‌ప్లెయిన్ కానీ చేస్తున్నారు చూడండి. కర్మైంది దాని పేరు మీద మాకేమొచ్చినా ఇవన్నీ పేర్లు రావడంతో అవగాహన లేకనో కుట్రతోనో వీళ్ళని ఎస్లా చేర్చలే. 1956లో తెలంగాణ ఆంధ్రాలో సుగాలీలు లంబాడీలను గిరిజనులు చేర్చిరు. మన వాళ్ళు ఎక్కడ ఉంది, దీని నంబర్ ఉంది, గురించి కూడా గెజెట్ ఉంది. చెప్పట్లేదు. 1956 ఎవరి లాభం ఎప్పుడైతే గురించి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఎరకల యానాది లంబాడి సుగాలీలను గిరిజనుల కింద చేర్చి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీలు గత ప్రభుత్వంలో చెప్పకుండా మనల్ని మోసం చేశారు. ఈ ప్రభుత్వం కూడా అదే జరుగుతుంది. ఏం లాభం మనకు? టీవీ పిలుపునిస్తుంది. బీసీఏ సాధ్యమే, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఎన్నాళ్ళు మన నిరీక్షణ? ముదిరాజు నాయకులారా పిలుపునివ్వండి, మేమున్నాము. అన్నలారా, అక్కలారా, మన ముదిరాజ్ బీసీఏ రిజర్వేషన్ అంశం కోర్టులో లేదు. అందరూ తెలుసుకోండి. మన ఐక్యతతో పోరాడే రోజు వచ్చింది. రండి, రోజులంతా సంఘటితమై బీసీ కమిషనరేట్ ముట్టడిద్దాం. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ముదిరాజు గడప నుండి ఉద్యమానికి సిద్ధమవ్వండి. బీసీఏ సాధ్యమే అనే ఉద్యమానికి పిలుపునిస్తుంది ముదిరాజ్ టీవీ. మీరు ఇష్టపడే ముదిరాజు రాజకీయ లీడర్స్ ను, సంఘ నాయకులను మేలుకొలపండి. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజ్ టీవీ 25 సంవత్సరాలు అవుతుంది. కావాలంటే ఫేస్బుక్‌ని చెక్ చేయండి, యూట్యూబ్ చెక్ చేయండి. మన గొంతుకై నిలబడాలి ఈ ముదిరాజ్ టీవీ. మన అందరి గురించి మనం అందరం సాయం చేద్దాం.